రామచంద్రపురం డివిజన్ని కొనసాగించాలని, రామచంద్రపురం డివిజన్ ఎప్పటి నుంచో ఉంది కనుక దాన్ని విచ్ఛిన్నం చేసి తమ రాజకీయ ప్రజలను అనుకూలంగా మార్చుకోవద్దని మేము తెలుగుదేశం ప్రభుత్వం డిమాండ్ చేస్తాము. ప్రజల అభిష్టం మేరకు ఏదైతే అభివృద్ధికరంగా ఉంటుందని ఆనాడు డివిజన్ కార్యాలయాలను ఏర్పాటు చేశారో, సబ్ డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేశారో అదే కార్యాలయం కొనసాగాలని, ఇది ప్రజాభిష్టమని, ప్రజాభిష్టం వ్యతిరేకంగా పోవద్దని ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు అలాగే ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేనట్టయితే రాబోయే కాలంలో రామచంద్రపురం సబ్ డివిజన్ నిలబెట్టుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తారని, ఆ స్థితికి ప్రజలు తీసుకెళ్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. సెక్రటరీ వెంకటేశ్వరరావు, సిపిఎం జిల్లా సహాయ కార్యదర్శి.